దేవుని పిలుపు పొందిన అందరికీ ప్రత్యేక వందనాలు. యేసుక్రీస్తు యొక్క పిలుపు ప్రియులారా చాలా గొప్పది, అది చాలా ఉన్నతమైనది. కాబట్టి ఆ పిలుపు పొందడం అది కూడా చాలా గొప్ప కృప అనమాట, కరుణ దయ అనమాట. ఇప్పుడు ఈ పిలుపు పొందిన ప్రియులరా, పిలుపు సువార్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనను తన దగ్గరకు పిలిచారు. కొందరు మనం చూసినట్లయితే డైరెక్ట్ దేవుని స్వరం విన్నవారు ఉండవచ్చు, దేవజనుల ద్వారా మాట్లాడి ఉండొచ్చు. ఏదైనప్పుడు కూడా ప్రియులరా, దేవుడు తన రాజ్యం వరకు మనల్ని అందరిని పిలిచామన్నమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులరా మనకు నేర్పిస్తుంది, దేవుడు మనల్ని పిలిచినప్పుడు చాలా ఉద్దేశాలు కొరకు దేవుడు పిలిచామన్నమాట. కాబట్టి పిలుపు మనం చూసినట్లయితే మొదటి పేతురు 5వ అధ్యాయం ప్రియులరా 10వ వచనం మనం చూసినట్లయితే నిత్య మహిమ కొరకు దేవుడు పిలిచామని రాయబడింది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ప్రియులరా మనం చూసినట్లయితే మనం పరిశుద్ధ పొందుకోవడానికి కొరకు దేవుడు పిలిచినట్టు బైబిల్ గ్రంథం ప్రియులరా బైబిల్ మనకు నేర్పిస్తుంది. మొదటి పేతురు 3వ అధ్యాయం 9వ వచనం ప్రియులరా మనం చూసినట్లయితే మనందరం ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు పిలిచినట్టు రాయబడింది. ఇక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ప్రియులరా మనం చూసినట్లయితే మనం ప్రియులరా శ్రమ పొందడం కూడా దేవుని చిత్తం అని రాయబడింది. మొదటి పేతురు 2వ అధ్యాయంలో ప్రియులరా మనం చూసినట్లయితే శ్రమ పొందుకోవడానికి కొరకు కూడా దేవుడు పిలిచినట్టు ప్రియులరా బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి పిలుపు చాలా ఉద్దేశాలు ఉంది అయినప్పుడు కూడా ప్రియులరా ఆకాశం భూమి సౌందర్యం అంద సృష్టించిన దేవుడు మనల్ని పిలిచారు. ఇక ప్రియులరా మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25 నుండి ప్రియులరా మనం చదువులైతే మనం చూడవచ్చు. దేవుడు పిలిచినప్పుడు దేవుని పిలుపు పొందిన వారిలో ప్రియులరా మనం చూసినట్లయితే వారు ఒక పరిస్థితి ప్రియులారా మనం చూసినది బైబిల్ గ్రంథం ఎలాగ నేర్పిస్తుంది. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోక రీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువడలేదు గాని ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింప పడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయడకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూసినట్లయితే తృణీకరింపబడిన వారును నీచులైన వారును ఎన్నిక లేని వారును అంటే అలాంటి బలహీనులైన వారిని దేవుడు ఎన్నుకున్నట్టు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన పిలిచిన దేవుడు సర్వశక్తి మంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాధి. కాబట్టి ప్రియులారా మనకు అందరికి రకరకాల బలహీనత ఉండవచ్చు. కొన్నిసారి మనం అనుకున్నారేమో, అబ్బో దేవా ప్రభు నన్ను ఎందుకు ప్రభు మీరు పిలిచారు, వేరొకరిని పిలువ వచ్చేదా అని కొన్నిసారి మనం అనిపిస్తాం. మనకంటే మంచి అందం ఉన్నవారు, లేదంటే ఆరోగ్యం ఉన్నవారు, లేదంటే చాలా గొప్ప స్టాటస్ అంటే డబ్బు విషయంలో చాలా గొప్ప స్థాయిలో ఉన్నవారు, కొన్నిసారి మనం అలాగే ఆలోచన వస్తాము. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మోసే దేవుడు పిలిచినప్పుడు మోసే కూడా అలాగే ఆలోచన వచ్చామన్నమాట. నేను నత్తేవాడు, నాకు సామర్థ్యం లేదు ప్రభు, నేను కాదు ఇంకొకరిని ప్రభు మీరు పంపమని జీవగల దేవునితో మోసే మాట్లాడే. కానీ అప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే మోసే దేవుడు చెప్తున్న మాట ప్రియులారా మనం చూసినట్లయితే కాబట్టి నేనే కదా మరి దేవుడు చెప్తున్న ప్రియులారా మాటలు మనం చూసినట్లయితే కాబట్టి ప్రియులారా పిలిచిన దేవుడు గొప్ప దేవుడు అనమాట. కాబట్టి నత్తివాడు గాని బలహీనుడు గాని ప్రియులు మన జీవితంలో రకరకాల కొదవలు ఉండవచ్చు. ఆయన కానీ ప్రియులారా జీవంగల దేవుడు మనల్ని అభిషేకించి ఆత్మతో వాక్యంతో నింపి గొప్పగా నిన్ను లేదంటే మనను వాడుకోవడానికి జీవంగల దేవునికి సాధ్యం అనమాట. ప్రభు యేసుక్రీస్తుకు సాధ్యం. ఇప్పుడు కొన్నిసారి నేను కూడా ఆలోచన చేశాను చాలాసారి. ఎందుకంటే నేను కూడా మామూలు స్థాయిలో ఉన్న వ్యక్తి, అంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి కాదు. అంటే చదువు విషయంలో కానీ లోకానుసరంగా చూసినట్లయితే చాలా తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి. అయినా కానీ దేవుడు కరుణని బట్టి దేవుడు పిలిచామన్నమాట, దేవుడు దయని బట్టి పిలిచా. కాబట్టి ప్రియులారా పిలిచిన దేవుడు ప్రియులారా ఇప్పుడు దాకా మనల్ని ముందుకు నడిపించినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పిలుపు ఉంది, ముందుకు వెంబడిస్తున్న ప్రియులారా మన జీవితంలో రకరకాల స్ట్రగుల్స్ మీరు అనుభవిస్తున్నారేమో. అయినా కానీ ప్రియులారా ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రియులారా తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుల్లో మనం దేవుని పిలుపు పొందిన ప్రియులారా మనం జీవగల దేవుల్లో పరిశుద్ధాత్మ సహాయం వలన మనం ఆధారపడాలి.
ఆధారపడడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. ఆధారపడడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే కొన్నిసారి మనం దేవుని కంటే మనుషుల మీద ఎక్కువ ఆధారపడతారు. కొందరు మనకు సహాయం చేస్తారు, ఫైనాన్షియల్ గానీ మనకు రకరకాల విధంగా సహాయం చేస్తారు. ఒక బ్రదర్ ప్రియులారా నాతో చెప్పామన్నమాట, మీకు ఏదైనా అవసరాలు ఉంటే పలానా సూపర్ మార్కెట్లో వెళ్ళి మీరు నా పేరు ఎత్తి మీరు కొనవచ్చు అని చెప్పామన్నమాట. నాతో ఒకసారి చెప్పాం, ఇంకా నేను అది వాడుకోలేదు. ఎందుకంటే నేను అంటే కొంచెం సిగ్గుపడడం కావచ్చు, లేదంటే ఎందుకు వారికి ఏదో సంథింగ్. సరే, ఇంకా ఒక రోజు ప్రియులర్ ఆ వ్యక్తి నన్ను పిలిచామన్నమాట. వారింటిలో ఒక బర్త్డే జరిగినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి ఇంకా చెప్పామన్నమాట, పాస్టర్ గారు నేను అప్పుడు ఒక మాట చెప్పాము, మీకు ఏదైనా అవసరాలు మీకు ఉండే ఏదైనా మీరు పలానా దగ్గర వెళ్ళి మీరు ఐటమ్స్ తీసుకోవచ్చు అని చెప్పాను. తర్వాత అప్పుడు నిజంగా నేను కొంచెం ఇబ్బందులు నేను వెళుతున్నాను అనమాట. రెండోసారి ఆ వ్యక్తి చెప్పినప్పుడు నాకు అర్థమైంది, ఈ వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడినట్టు నాకు రుజువు అయింది అనమాట. నేను కూడా దేవునితో ప్రార్థన చేశాను, ప్రభువా నాకు సహాయం చేయాలి, నా అవసరాలు తీర్చబడాలి, ఎక్కడ వెళ్ళి చేచాపోవద్దు అని ప్రార్థన. కాబట్టి ఆ వ్యక్తి ద్వారా మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది, దేవుడు డైరెక్ట్ ప్రియులారా మనకు సహాయం చేసే విషయాలు ఉంది, ఇండైరెక్ట్ లేదంటే కొందరును నా కొరకు లేదంటే మీ కొరకు జీవగల దేవుడు కొందరును తప్పకుండా వాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు, జీవగల దేవుడు ఉన్నాడు, వాడతారనమాట. ఇప్పుడు ప్రియులారా మీ యొక్క అవసరాలు, ఈ వాక్యం విన్న మీకు కూడా చాలా అవసరాలు ఉండవచ్చు. కాబట్టి ప్రియుల యేసులో మన తండ్రితో ప్రార్థన చేస్తున్నప్పుడు మన పరలోక తండ్రికి లేదంటే ప్రభువైన యేసుక్రీస్తుకు పరిశుద్ధాత్మ దేవునికి చాలా నెట్వర్క్ ఉంది అనమాట. నెట్వర్క్ అంటే తన చేతిలో ప్రియులరా దేవుని యొక్క మాటకు లోబడే వారు అనేకులు ఉన్నారనమాట. కాబట్టి దేవుని యొక్క ఏ వ్యక్తినైనా సరే ప్రభావం చేయడానికి సాధ్యం. ఏ వ్యక్తితో అయినా సరే మాట్లాడి వారి ద్వారా ప్రియులరా సహాయం చేయడానికి ప్రభువుకు ప్రియులరా సాధ్యమైన సత్యం ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. సాధ్యమైన సత్యం అని అర్థం చేసుకోవాలి. నిన్న ప్రియులరా నేను ఒక దర్శనం చూశాను, మీతో చెప్తున్నాను, నేను చెప్పాను. కాబట్టి ఏం దర్శనం అంటే, ఒక దేవజనుడు, గొప్ప దేవజనుడు, కానీ డైరెక్ట్ తన ముఖం క్లియర్ గా చూడలేదు, కానీ ఆయన ఒక చోటులో ఒక ప్లేస్ కొని అక్కడ ఆయన కడుతున్నారనమాట. ఒక క్షణం వెంటనే నేను చెప్తున్నాను ప్రియులారా, నాకు మీకు సహాయం చేయడానికి దేవుడు ఏ వ్యక్తి అయినా సరే ఏ నిమిషమైనా సరే పరిశుద్ధాత్మ దేవునికి జీవగల దేవుడు వాడుకోవడానికి దేవునికి శక్తి సామర్థ్యం ఉంది అనమాట. దేవునికి సాధ్యం, ఒక నిమిషం చాలు. కాబట్టి ప్రియులారా మనం ఏం చేయాలి? దేవుని పులిపు ఉందనే ప్రియులారా మనం ప్రభువులో ఆధారపడదాం. ప్రత్యేక ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం హాయిగా బ్రతకవచ్చు. ఎలాగంటే ప్రియులారా రెండో పేతురు మొదటి అధ్యాయం 3:4 ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ రాయబడింది, జీవము దేవుని యొక్క శక్తి వలన జీవం కొరకు భక్తి కావలసిన వాటన్నిటిని దయచేవాడు మన దేవుడు. ఇప్పుడు దేవుని పులిపు పొందిన ప్రియులరా డివైన్ పవర్ లేదంటే దేవుని శక్తిలో మీరు ఎదగాలి. షార్ట్ కట్ లేదనమాట. డివైన్ పవర్ లో ఖచ్చితంగా డివైన్ పవర్ అంటే డివైన్ న్యాచురల్, ఈ రెండు విషయంలో దేవుని పులిపు పొందిన ప్రియులరా మనం తప్పకుండా ఎదగాలి. వేరే షార్ట్ కట్ లేదు. కాబట్టి డివైన్ పవర్ డివైన్ న్యాచురల్ లో ప్రియులరా మీరు ఎదగాలంటే తప్పకుండా జీవగల దేవునితో సమయం గడపాలి. మనం చాలాసేపు మన సమయం గడిపి ఉండవచ్చు. అనసరి కొన్ని విషయాలకు జవాబు ఇచ్చి ఉండవచ్చు, కొన్ని విషయాలకు మనం కోరిన స్థాయిలో మనం రాలేదని. కాబట్టి ప్రియులారా మనం నిరాశపడవద్దు, మనం ప్రార్థన చేయాలి, ఇంకా కూడా సమయం ఎక్కువ గడపాలి ప్రియుల దేవుని సన్నిధిలో. దేవుని పులిపు ఉందన్న ప్రియులారా మనం దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఆరాధన వాక్య ధ్యానంలో మనం అదేంగా ప్రియులారా మీరు సమయం గడపాలి. తప్పకుండా యేసు అమలు అవసరాలు అద్భుతంగా తీర్చబడతాయి. దేవుని సన్నిధిలో సమయం గడపడం మాత్రం కాదు, దేవుని సన్నిధిలో శక్తిలో మనం ఇంగ్రీస్ అవ్వాలి, ప్రార్థనా శక్తిలో అభిషేకంలో ఇంగ్రీస్ అవ్వాలి. రెండూ దేవుడు చెప్తారు, బయటకు వెళ్ళమని. లేదంటే పలానా వ్యక్తులు కొందరు మనల్ని పిలుస్తారు, ఫోన్ ద్వారా కావచ్చు, డైరెక్ట్ కావచ్చు. కాబట్టి అక్కడ వెళ్ళి మనం ప్రార్థన చేయాలి, లేదంటే వారిని దేవుడు మన దగ్గరికి పంపిస్తారు, ఏదో ఒకటి జరుగుతుంది. అప్పుడు ప్రియులుగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి మీ ఆత్మ నుండి రిలీజ్ అవ్వాలి. దేవుని శక్తి ప్రియులను మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడతారనమాట. ఇప్పుడు వాడుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి అంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన
ఇప్పుడు ఈ ప్రియులారా మనం కోరినట్టు లేదంటే మనం అనుకున్నట్టు 3 గంటలు 4 గంటలు అని కాదు, కానీ మనం నిరంతర ప్రార్థన ఉండాలి అన్నమాట. నిరంతరం మన హృదయంలో గాని నిరంతరం శుద్ధులు ఆరాధన అలా కంటిన్యూస్ గా మన సాధ్యమైనంత ప్రియుల పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం చేసుకొని ఉండాలి. కొన్నిసారి అది 5 గంటలు కావచ్చు, కొన్నిసారి 6 గంటలు కావచ్చు. సమయం లేదు, సమయం అని కాదు, మనం ఇంతసేపు చేశామని కాదు, కానీ మనం చేసుకొని ఉండాలి. శుద్ధి గాని వాక్య ధ్యానం గాని ఇది చేసుకొని ఉండాలి అనమాట. ఆ ఫెలోషిప్ జీవగంలో దేవునితున్న ఆ సహవాసంలో కొనసాగిస్తున్న కొలది ఏమవుతుంది, తప్పకుండా డివైన్ పవర్ శక్తిలో డివైన్ క్యారెక్టర్ మనం తప్పకుండా గెలుస్తా అవుతుంది. అంటే దేవుని శక్తి మీ ద్వారా ప్రవహిస్తుంది అనమాట. అంటే మీ చేయి ద్వారా దేవుని శక్తి ప్రవహిస్తుంది. అంటే మీ శరీరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ఒక సాధనంగా దేవుడు పాత్రగా వాడతారనమాట. ఇప్పుడు ప్రియులరా మనం చేసుకొని ఉండాలి. కాబట్టి ప్రియులరా అలాగే చేసుకున్న కొలది తప్పకుండా జీవంగల దేవుడు మనల్ని చాలా గొప్పగా తప్పకుండా ప్రియులరా వాడుతారు. ప్రత్యేకంగా ప్రియులరా మనం చూస్తున్నట్టే దేవుడు ప్రియులరా మనం పిలిచినప్పుడే సువార్తమైన దర్శనం ఉన్నప్పుడే ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనలు ప్రియులారా మనకు అనుగ్రహించామన్నమాట. ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనలు తండ్రిని దేవుడు అనుగ్రహించారు. ఇప్పుడు మన ఆత్మలో ప్రియులారా మనం చూసినట్లయితే జీవంగల దేవుడు ఉన్నాడు. అదే ప్రియులారా కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో రాయబడింది, మహిమ నిరీక్షణ క్రీస్తు మేలు ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. క్రీస్తు మహిమ నిరీక్షణ క్రీస్తు నాలో మీలో ఉన్నాడు. ఇది ప్రియులారా మనం ధ్యానించుకోవాలి. ఇది మనం ప్రియులారా దయచేసి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆకాశం భూమి సౌందర్యం సరిచిన గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉన్నామంటే అది మామూలు విషయం కాదు. కానీ అది బుద్ధిలో మనం తీసుకోవడానికి కాదు. ఆ వాక్యం మనకి జీవం ఆత్మ అలాగే మార్చబడిన కావున జీవం గల దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో ఉన్నాడు. ఆ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. తప్పకుండా మన ఆత్మ ప్రాణ శరీరం బలపరుస్తాడు. కాబట్టి ప్రియులారా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియులారా మన దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు దేవుని పొందిన మనం మొదటిగా ప్రియులారా మనం చూస్తుంటే వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ఆత్మ మనిషి బలపరచబడాలి. దానితో పాటు మన ప్రాణం పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరుస్తాడు. ప్రాణంలో వచ్చిన గాయాలు జీవగల దేవుడు స్వస్థపరిచినాక ఇప్పుడు దేవుని పొందిన మీలో అంటే గతకాలంలో మీరు తిరస్కరించబడిన స్థాయిలో ఉండవచ్చు, లేదంటే కొందరు మిమ్మల్ని మోసం చేస్తున్న స్థాయిలో ఉండవచ్చు, లేదంటే కొందరు వ్యక్తుల ద్వారా మీరు ప్రాణంలో చాలా గాయాలతో గాయపరచబడిన స్థాయిలో ఉండవచ్చు, లేదంటే దేవుని పొందక ముందు గతకాలంలో మీరు పాపం చేసుకొని అంటే అపవిత్రత దురాశ ప్రాణం అంతా కూడా దురాశతో నింపబడిన స్థాయిలో రకరకాల సమస్యలతో ప్రాణం ఉండవచ్చు. అనగాని ఇప్పుడు ఇలా దేశం మనం బాధపడవద్దు, ప్రభుత్వ సమయం గడపాలి. దేవుడు మనం ఆత్మ బలపరిచి అది మాత్రంగా కూడా ప్రాణ పరిశుద్ధపరిచి ప్రియులారా మనను తప్పకుండా లేపుతాడు. కాబట్టి ప్రాణం శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యం. ఆత్మ దేవుడు బలపరుస్తాడు, ప్రాణం కూడా దేవుడు ప్రియులారా తప్పకుండా పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి ప్రియులారా ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే మన ఆత్మలో ప్రియులారా ఆశీర్వాదం, నా ఆత్మలో మీ ఆత్మలో కొత్తగా జన్మించిన మన ఆత్మలో ఆశీర్వాదం సమృద్ధి ఉంది, జీవితంలో సమృద్ధి ఉంది. కానీ ఇది బయటకు రావాలి ప్రియులారా. శక్తి బయటకు రావాలి. శక్తి నాకు ఉంది అని చెప్పడం ఓకే మంచిది, కానీ శక్తి రిలీజ్ చేయాలన్నమాట. అక్కడ చాలాసారి మనం ఫెయిల్ అయిపోతుందేమో, కొన్నిసారి మనలో డౌట్ పెడతారేమో, నాలో పవర్ తక్కువ ఉంది, లేదంటే అది బయటకు రావడం లేదేమో, నేను ప్రార్థన చేసినా ఏమీ జరగలేదేమో. కాబట్టి అవిశ్వాస అనుమానాలు రావడానికి అవకాశం ఉంది, వేరే వారిని ఎక్కువ డిపెండ్ చేసి బ్రతకడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైనా కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనలో ఉన్న శక్తి మనం రిలీజ్ చేయడం పరిశుద్ధాత్మ వలన అనుదినం నేర్చుకోవాలి. బై ఫెయిత్ అనమాట, విశ్వాసం ద్వారానే సాధి. కాబట్టి ప్రియులారా అది సాధ్యం అవుతాయి అనమాట. శక్తి రిలీజ్ అవుతుంది. మన ప్రార్థన చేసిన కొలది, ఆరాధన చేసిన కొలది, వాక్యాలు భూజిస్తున్న కొలది మన ఆత్మలో ఉన్న దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. హీలింగ్ రిలీజ్ అవుతుంది అనమాట. పరిశుద్ధపరిచే నదులు ప్రవహిస్తాయి అనమాట. దేవుని పునరుద్ధాన శక్తి మీ ఆత్మ నుండి ప్రవహిస్తుంది, తప్పకుండా ప్రవహిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఏం చేసుకోవాలి, ప్రార్థన కంటిన్యూస్ చేయాలి. మనం ఏమో కంటిన్యూస్ చేయడం లేదేమో, మనం కొద్దిసేపు చేస్తారు మధ్యలో ఆపుతామో, లేదంటే డిస్కనెక్ట్ అవుతాయేమో. కాబట్టి ఇప్పుడు ఇలా మనం నిరంతరం ప్రార్థన చేసేవారు ఉండాలి, నిరంతరం ఆరాధన అంటే హృదయంలో అయినా అలాగే మనం కొన్ని పనులు ఉండవచ్చు, ఆయన కానీ హృదయంలో అయినా అంటే నిరంతరం ఆ కనెక్టివిటీ ఉండాలి. జీవంగల దేవునితో కనెక్షన్ ఉండాలి అనమాట. నిరంతరం రాత్రి వేళ కావచ్చు, పగటి వేళ కావచ్చు, నిరంతర వాక్యదానం, ప్రార్థన, ఆరాధన, శుద్ధులు ప్రియులారా. దేవుని చిత్తం లేని విషయాలు ఏదైనా ఆలోచన వచ్చినట్లయితే ప్రార్థన ద్వారా దాన్ని తీసివేయాలి, పక్క పెట్టాలి. దేవుని చిత్తం లేని విషయాలు వినవద్దు అనమాట. అవిశ్వాస మాటలు దేశ వినవద్దు. ప్రత్యేకంగా దేవుచనలకు వ్యతిరేకమైన దూషణ మాటలు కానీ అది దేశ వినకుండా మంచిది.
ప్రత్యేకంగా మనం వేరే దేవుజులు దేవుని పిల్లలకు విధంగా అసలు మాట్లాడవద్దు. మాట్లాడుతున్న వ్యక్తిగా ఉండే దేశమని ఆపాలి. ఎందుకంటే అభిషేకం మీలో ఎదగలేదు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచి గొప్ప సేవ ప్రియులరా నేను మీరు చేయలే. కానీ పరిశుద్ధాత్మను సంతోషపెట్టి ప్రభు యేసుక్రీస్తు నువ్వు సంతోషపెట్టి మనకు గొప్ప పరిచర్య చేసుకోవచ్చు. అంటే పరిచర్య ప్రియులరు మనం అర్థం చేసుకోవాలి. పరిచర్య అంటే మనది కాదనమాట. పరిచర్య ప్రియులరు మనం చాలాసారి అనుకున్నాం మనం పరిచర్య అని చెప్పడం తప్పు కాదు, కానీ యేసుక్రీస్తు పరిచర్య అనమాట. లేదంటే పరిశుద్ధాత్మ పరిచర్య నా ద్వారా మీ ద్వారా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు కొనసాగిస్తుంది అనమాట. మనల్ని ఒక పాత్రగా దేవుడు వాడుతుంది అంతే. ఇప్పుడు అది మనదని చెప్పవచ్చు. అంటే మన పరిశుద్ధాత్మ దేవుడు కలిసి పరిచయం చేస్తున్నాం. అంటే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మీ ద్వారా కదలుతాయి అనమాట. మనల్ని వాడతాయి అనమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి సెలవులో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టి సమాధి నుండి లేచిన అదే యేసుక్రీస్తు నన్ను నేను వాడుతున్నా అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క ఛానల్ గా ప్రియులారా మనం ఉండాలి. ఇప్పుడు దాని కొరకు ప్రియులారా మనం చూసినట్టే ప్రాముఖ్యమైన విషయం రెండు విషయం ప్రియులారా మనం చూసినట్టే, ఒకటి మన పరిశుద్ధాత్మ నింపదల కొరకు ప్రార్థన చేయాలి. రెండు వాక్యం నింపుదల చాలా ప్రాముఖ్యమైన మాట. వాక్యం నింపుదల. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మార్త మరియ విషయం ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం, మరియతో చెప్పాం. మరియ అవసరమైనది ఎన్నుకున్నాం అనమాట. అలాగే ముఖ్యమైన ప్రాముఖ్యమైనది ఆమె ఎన్నుకున్నాం అనమాట. బైబిల్ ప్రియులారా మనం చూసినట్లయితే మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకోలేను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడద్దని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరియ ప్రియులారా మన పరిచర్యల మన దేవుని పరిచర్యలు ఎదుగుతున్న మనం అది ఆ మాట ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఎందుకంటే ఈ కాలంలో మనం ఏం కోరుతున్నాం? కొందరు వెండి కావచ్చు, బంగారం కావచ్చు, ఆస్తివాసులు కావచ్చు, డబ్బు కావచ్చు. ఓకే, అంత తప్పని కాదు కానీ కోరుకోవడం. కానీ దానికంటే ప్రియులారా మనం పరిశుద్ధాత్మ అభిషేకం మనం కోరుకోవాలి. రెండు వాక్యం తినాలి. వాక్యం మనం ఆత్మలో నింపుకోవాలి అనమాట. వాక్యం నింపబడాలి. వాక్యం నింపబడుతున్న కొలది వాక్యం వెళ్ళి మన ఆత్మ ప్రాణ శరీరంలో పనిచేస్తుంది. మన ఆత్మలో ఉన్న ఆ దేవుని శక్తి బయటకు తీసుకొని వస్తాయి. ఆ పరిశుద్ధ బయటకు తీసుకొని వస్తాయి. మనసు నూతన పరుస్తుంది. వాక్యం శరీరాన్ని బలపరుస్తాయి. అన్ని ఏరియాలో వాక్యం పనిచేస్తారు అనమాట. కాబట్టి నాకు మీకు అవసరమైన ప్రాముఖ్యమైన విషయం పరిశుద్ధాత్మ నింపుదల, రెండు దేవుని యొక్క వాక్యం నింపుదల అనమాట. ఇది రెండు ఉండే తప్పకుండా మీరు టోపుగా నిలబడదు. తక్కువ స్థాయిలో ఉండలేదన్నమాట. పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి మీరు ఎక్కడ వెళ్ళినా సరే దేవుడు ఛానల్ గా జీవగల దేవుడు తప్పకుండా వాడుతారు. కాబట్టి ఇలా మనం చూస్తే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది బంగారం కంటే బెండి కంటే ముత్యాల కంటే అన్నిటికంటే చాలా విలువైనది అనమాట వాక్యం. అదే వాక్యం. కాబట్టి వాక్యం పరిశుద్ధాత్మ వలన మనం నింపుకోవాలి. దానికి సమయం కేటాయించాలి. నాకు బిజీ ఉంది అని మనం చెప్పి సాకులు చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదు. బిజీ అని ఎవరు బిజీ అంతా కూడా ప్రియులారా మనం చూస్తే మనమే క్రియేట్ చేస్తున్నాం ఎక్కువ పర్సెంట్. కాబట్టి ప్రియులారా మన ప్రభుత్వ సమయం గడపాలి అన్నమాట. దేవుని పిలుపు ఉందన్న నేను మీరు ప్రభుత్వ సమయం గడపాలి. పిలిచిన దేవునితో సమయం గడపాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించి వాక్యంతో నింపి బలంగా వాడతారు. ఇప్పుడు మీరు ఎంతసేపు వాక్యం భూమించుకోవడానికి సమయం కేటాయిస్తున్నారు? ఒక దేవుజనులుగా దేవునితో మాట్లాడడానికి, దేవుని మాట వినడానికి, దేవుని ఆరాధన చేయడానికి, దేవుని వాక్యం భూమించుకోవడానికి వరకు మీరు సమయం అడగడం సమయం కాదు కానీ మీరు చెప్పవసరం లేదు. కానీ నువ్వు చెప్పే ఉద్దేశం ఒకటి, ఎక్కువ తినాలి. ఇంతసేపు మీరు చదవాలని నేను చెప్పడం లేదు, ఇంతసేపు ప్రార్థన చేయాలని చెప్పడం లేదు, ఇంతసేపు ఆరాధన చేయాలని నేను చెప్పడం లేదు. ఎందుకంటే అది పరిశుద్ధాత్మతో కలిసి మీరు నిర్ణయం చేసుకోవాలి. మీ ఇష్టం, తీర్మానం, మీ ఫ్రీ విల్ ఉంది అనమాట. కానీ కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే ఎక్కువసేపు గడిపోతారు ప్రార్థనలో. కొందరు 6 గంటలు గడిపోతారు, కొందరు 8 గంటలు గడిపోతారు, కొందరు 12 గంటలు గడిపోతారు ప్రియులారా. వారు మనం చూసినట్లయితే వారు ప్రార్థన చేసుకునే తర్వాత వారు మాట్లాడుతున్న మాటలు కానీ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని వాడతారనమాట. ఒకవేళ ఒక్కో రోజు 6 గంటలు ప్రార్థన చేసిన ఆ రోజు గొప్ప కార్యం అంటే దేవుడు ఒకవేళ మిమ్మల్ని వాడుకోలేని ఒక అలాగ ఉండే కూడా దేశీ విడిచిపెట్టవద్దు, మరలా ప్రార్థన చేయాలి. 6 గంటలు కానీ 8 గంటలు కానీ 10 గంటలు కానీ అలాగే దేవునితో సమయం గడపండి. తర్వాత మీరు నోరు ధరిచినప్పుడు మీరు కాదు, మీ ద్వారా వేసే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. పరిశుద్ధాత్మ స్వరం ప్రజలు విన్నప్పుడు వారు ఆత్మలో వెళ్ళే తాకత్ అనమాట. వారి ప్రాణంలో హీలింగ్ జరుగుతాయి, శరీరంలో విడుదల, దెయ్యాలు పారిపోతాయి అనమాట. దెయ్యాలు దగ్గర నిలబడలేదు. ఇప్పుడు ప్రియులారా మనకు అవసరం ప్రార్థన. పరిశుద్ధాత్మ నింపబడి ప్రార్థనలో మనం
ఎంకరేజ్ అవ్వాలి. ఆరాధనలు, వాక్యం భుజించే విషయంలో మనం స్ట్రాంగ్ ఉండాలి అనమాట. ఇలా ఉంటే తప్పకుండా ప్రియులారా మన ఇన్నర్ మ్యాన్ తప్పకుండా బలపరచబడతాయి. ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్నప్పుడు దేవుని శక్తి మీ ఆత్మ నుండి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు వాక్యం ప్రియులారా గొప్ప ట్రెషర్ అనమాట. అది డబ్బు గాని, బంగారం గాని, బండి గాని, యేసుక్రీస్తు చెప్పారు, దొంగ భూమిలో మనం ధనం సమకూర్చినా గాని దొంగలు ఉంది అని ప్రభు చెప్పారు. మనం ఎక్కడ దాచిపడినా గాని, ఏది పట్టినా గాని చిమ్మట్ట ఉంది. ఆమెన్. ఇంకా దొంగలు కూడా కన్నైస్తేనే యేసుక్రీస్తు చెప్పారు. కానీ వాక్యం మన ఆత్మలో ఉండే, జీవమాత్మలో మార్చబడిన స్థాయిలో ప్రియులారా మనం నింబే వారుగా మనం ఉండే వాక్యం మాత్రం మన మనస్సులో ఉండే సరిపోవడం లేదు. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనస్సులో మాత్రం హృదయంలో పడిన వాక్యం సాతాను ఎత్తుకొని పోయినట్టు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూడవచ్చు. వాక్యం మన ఆత్మలో జీవమాత్మలాగా మార్చబడాలి. ఆ వాక్యం సాతాను ఎత్తుకొని పోలేదు, మనుషులు తీసుకొని పోలేదు. అని ఆ వాక్యంతో నింపబడిన స్థాయిలో ఉండే మీరు నోరు తెరిచినప్పుడు దేవుని వాక్యం ప్రవేశిస్తాయి అనమాట. వాక్యం గడ్డం అనమాట, సాతానికి వద్దనే. కాబట్టి వెప్పన్గా దేవుడు వాడతాయి. అంటే ఆ వాక్యం మనల్ని వాడుకోవడం మాత్రం కాదు, మన ఆత్మ ప్రాణ శరీరం అంతా కూడా పనిచేసి మనల్ని పరిశుద్ధంగా బ్రతైనట్టు, సమాధానం అనుభవించుకొని బ్రతైనట్టు, సంతోషాన్ని అనుభవించుకొని బ్రతైనట్టు వాక్యం మనకు ఎంకరేజ్ చేస్తాయి అనమాట, బలపరుస్తాయి అనమాట. ప్రత్యేక ప్రియులారా మనం చూసినట్లయితే ఒక దేవజనుడు దాదాపు 50 సంవత్సరం యేసుక్రీస్తుతో కలిసి బ్రతైన దేవజనుడు చెప్పిన ఒక మాట నేను గుర్తించాను. చాలా మాటలు చెప్పారు నేను, కానీ ఆ దేవజనుడు చెప్పిన దేవజనుడు ఒక దేవుని పిలుపు పొందిన మనకు శత్రు సేవలో ప్రత్యేకంగా శత్రు ఎవరని చెప్తారని అడిగినప్పుడు ఆయన చెప్పే విషయం ప్రియులారా, కొందరు సాతాన్ అని చెప్పారు, కొందరు ఫ్లెష్ అని చెప్పారు. సరే, అందరూ కూడా ఆడంగాలు అయినప్పుడు కూడా ఆ దేవజనుడు చెప్పిన ఒక విషయం ఏంటిదంటే, దేవజనకు వ్యతిరేకంగా సేవ చేసిన వారే అది కార్నల్ మ్యాన్ లేదంటే ఫ్లెష్లీ మ్యాన్, దేవుని పులుపు పొందిన ఇంకా కొందరు దేవుని సేవ చేస్తున్న వ్యక్తులు ఉన్నారు కదా, వారు ఒకవేళ ఆత్మీయుడు కాదు అంటే, ఆత్మీయరాలు కాదు అంటే వారిను సాతాన్ వాడుకోవడానికి అవకాశం ఉంది అని ఆ దేవజనుడు 50 సంవత్సరం అంటే ఎక్కువ పరిచయంలో ఇప్పుడు కూడా ఆయన వాడబడుతుంది. ఆ దేవజనుడు గుర్తించినది ప్రిల్ల చెప్పిన అనమాట. కాబట్టి చాలాసారి మనం ఎదుగకుండా మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు ప్రిల్లర్ మనం చూడవచ్చు. కాబట్టి మనం దయచేసి మనం వారితో క్షమించాలి, వారితో క్షమించాలి. ఎందుకంటే వారు ఆత్మీయుడుగా మార్చబడలేదు. అందుకొరకు వారు అసూయతో ఉన్నారేమో, అందుకొరకు వారు పగతో ఉన్నారేమో, అందుకొరకు మీకు వ్యతిరేకంగా వారు మాట్లాడుతున్నారేమో సోతరు. కాబట్టి క్షమించుకోవాలి అంతే. కాబట్టి ప్రియులారా ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? దేవుని పిలుపు పొందిన ప్రియులారా మనం దేవునిలో ఆధారపడడం మంచిది. మనుషులు ఆశ్రయించకుండా దేవుని ఆధారపడడం మంచిది. కాబట్టి ప్రియులారా మన పిలుపు పొందిన మనకు సహాయం చేసేది జీవగల దేవుడు అనమాట. ఇప్పుడు దేవుడు మనుషులను వాడతారు, తన చిత్తానుసారంగా వాడతారు, తప్పకుండా వాడతారు. కాబట్టి ఇప్పుడు కొందరు మిమ్మల్ని డిస్కరేజ్ చేసినా గానీ మీ పిలుపులో వేసి వెనకకు వెళ్ళవద్దు, ముందుకే వెళ్ళాలి. జీవగల దేవుడు బలపరిచినాక దీపంగల దేవుడు తప్పకుండా బలపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది, ఈ కాలంలో ఉన్న ఒక సవాల్స్ ప్రియులారా మనం చూస్తున్నదే ఫియర్ అంటే నిన్ను చంపేస్తాం, ఇలాంటి మాటలు చాలాసారి మనం ఇప్పుడు వినవచ్చనమాట. అలానే వారు ఫోన్ చేసి చెప్పారని, లేదంటే ఈమెయిల్ పెట్టామని, ఈ మెసేజ్ ద్వారా కానీ సరే. కాబట్టి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఒక దేవుని కుమార్తెగా దయచేసి భయపడవద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు మాటలు, దేహమును చంపిన వారిని భయపడకుము, లూకా సువార్త 12వ అధ్యాయంలో రాయబడి ఉంది. దానికంటే వారు ఎక్కువ చేయలేదు. ఇంకా మనం చూసినట్లయితే పౌలు చెప్పిన మాట, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, నేను బ్రదైన క్రీస్తు కొరకు చావైతే లాభం అంటే మరణం కూడా దేవుని కుమార్తెకు అది మేలనమాట, నష్టం కాదు. ఎందుకంటే మరణం తర్వాత కూడా ప్రియులారా మనకు కావాల్సిన అంతా దేవుడు సిద్ధపరిచామనమాట. కాబట్టి మనుషులు కొందరు అనుకున్నారేమో మరణం తర్వాత ఎండ్ అయిందని. ఇక్కడ ప్రియులారా మన సత్యం అర్థం చేసుకోవాలి. మరణం మనం ఎండ్ కాదు, మన చివరి కాదు. మరణం క్రీస్తును ఎదిరించడం చివరి రోజు కాదనమాట. మనం చూసినప్పుడు అది భూమిలో ఉన్న బ్రతుకు అయిపోతాయని మనం అనుకున్నారు, ఓకే. అయినప్పుడు కూడా ప్రియులారా ప్రియులారా దేవునితో బ్రతుకుతున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు రక్షణ పొందిన ప్రియులారా క్రీస్తుతో కలిసి బ్రతుకుతున్నాం. మన ఆత్మ ఇప్పుడు క్రీస్తుతో బ్రతుకుతున్నాం, తర్వాత కూడా క్రీస్తుతో అనమాట. ఇంకొక సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు చిత్తం ఉన్న రోజు దాకా దేవుడు మీరు దేవుని పిలుపు ఉంది, దేవుని అడుగజాడలో మీరు బ్రతుకుతున్నప్పుడు, దేవుడు చిత్తమైన రోజు దాకా మీరు బ్రతికినట్టు
సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, పునరుద్ధానుడు, మరణాన్ని చేసిన యేసుక్రీస్తు, సాతాను మరణం ద్వారా ఓడించిన యేసుక్రీస్తు తప్పకుండా సాయం చేశాడు. దానికి ముందు నీవు నేను మరణించలేదన్నమాట. వారు చెప్తారని, సాతాను అలాగే కొన్ని మాటలు కొందరి ద్వారా చెప్తారని. దేని కొరకు చెప్తున్నారంటే నీవు పారలైస్ అయిపోవాలి. పారలైస్ అంటే నువ్వు కదలవద్దనమాట. నీవు మాట్లాడవద్దు, నోరు తెరవద్దు. ఇప్పుడు ప్రియులారా, మన అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో చూడవచ్చు. అక్కడ ప్రియులారా మనం చూసినైతే పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వారు గొప్ప స్వరంతో వారు ప్రియుల దేవుని గణపరిచినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కానీ సాతాను ఏం చేశాడు? మెల్లగా నువ్వు యేసుక్రీస్తు గురించి మెల్లగా చెప్పాలి అంటే మనం వాయిస్ తగ్గిస్తాయి అనమాట. వాయిస్ తగ్గించుకొని మన యేసుక్రీస్తు గురించి చెప్పకుండా చేస్తాడు ఈ సాతాన్ బోధలు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మొదటి అపోస్తల గారి 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు, 8 వచనాలు మనం చూడవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? మన ఆత్మతో నిండి యేసుక్రీస్తు గురించి గొప్పగా చెప్పాలి. అంతే, అన్ని చోట్ల చెప్పాలని బైబిల్లో రాయబడి ఉంది. అన్ని చోట్ల అంటే దేవుడు తన చిత్తానుసరంగా వాడతారు. మనం ఉన్న ప్రాంతంలో, ఒక్కొక్క ప్రాంతంలో తన చిత్తానుసరంగా దేవుడు మనల్ని క్రీస్తు గురించి చెప్పినట్టు పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి వాడినాక ఇప్పుడు క్రీస్తు గురించి చెప్పడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనకు తెలుసు, మనందరి క్రీస్తు గురించి చెప్పాలని మనకు తెలుసు. కానీ మనం దేవుడు కోరినంత స్థాయిలో మనం చెప్పడం లేదేమో. ప్రాముఖ్యమైన ప్రియుల సమస్య ఏంటిదంటే, వీక్నెస్ ఏంటిదంటే పరిశుద్ధాత్మ నింపుదల లేని పరిస్థితి. అంటే వాక్యం నింపుదల సరిగా లేదు, లేదంటే పరిశుద్ధాత్మ నింపుదల లేదు. కానీ వాక్యంతో, పరిశుద్ధాత్మతో ప్రియులారా నిజంగా మీరు నింపబడిన స్థాయిలో ఉంటే ప్రియులారా మనం ప్రభు గురించి మాట్లాడదాం. అది పాటల ద్వారా కావచ్చు, సుధల ద్వారా కావచ్చు, సాక్ష్యం ద్వారా కావచ్చు, వాక్య పరిచయం కావచ్చు, ప్రీచింగ్ కావచ్చు, ఏ విధమైన సరే ప్రియులారా మనం దేవుని చిత్తానుసారంగా మనం ప్రభు గురించి చెప్పే వ్యక్తులుగా మార్చబడుతుంది. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు గురించి పరిశుద్ధాత్మ నింపబడి చెప్పడం చాలా ధన్యత అనమాట. ఇలా చెప్తున్నప్పుడు దారిలో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు క్రీస్తు కొరకు బైబిల్లో రాయబడింది. క్రీస్తు గురించి ఎవరైతే చెప్తున్నారో వారి కొరకు బెటాలియన్ దేవదూతలు కాపుదలు వారికి ఉంది అనమాట. క్రీస్తు తప్పకుండా వారిని కాపాడుతారు. ఇక్కడ క్రీస్తు గురించి ప్రియుల ఒకరు చెప్తున్నప్పుడు వారికి పరలోకం జీవగల దేవుడు వారికి అండగా నిలబడతారు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి అండగా నిలబడతారు. కాబట్టి దేవుడు ప్రియులారా కాపాడుతారనమాట. దేవుడు కాపాడుతారు. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నది, కొన్నిసారి క్రీస్తు గురించి చెప్తున్నప్పుడు కొన్నిసారి శ్రమ అనుభవాలు ఉండవచ్చు. కాబట్టి 1 పేతురు 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, యేసుక్రీస్తు కూడా ప్రియులారా నా కొరకు మీ కొరకు శ్రమ పొందే. కాబట్టి శ్రమ పొందుకోవడం ఒక ఆయుధంగా వాడుకోవాలని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ప్రియులారా 1 పేతురు 4వ అధ్యాయము 1 వచనం, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోవాలని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి క్రీస్తు కొరకు నింద, అవమానాలు, శ్రమ పొందినప్పుడు దానికి కూడా గొప్ప రివార్డ్ ఉంది అనమాట. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనల్ని తప్పకుండా కాపాడుతారు. బైబిల్లో రాయబడి ఉంది, మన తల వెంట్రుకలంతా లెక్కపడి ఉంది, కాపాడుతారు ప్రియులారా. లోపల ఉన్నప్పుడు, బయట వెళ్ళినప్పుడు కాపాడుతారు. ఇంకొక ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా మనం చూస్తున్నదే, కొన్నిసారి మనకు ఫీల్ అవుతాము, అబ్బో ఫలానా బ్రదర్ లేదా ఫలానా సిస్టర్లో దేవుడు ఎక్కువ వాడుతున్నారు, ఫలానా సంఘం ఏమో నింపబడుతున్నాయి, ఎక్కువ ఆత్మలతో నింపబడుతున్నాయి, ఎక్కువ వాడబడుతున్నాయి, అబ్బో నా పరిస్థితి ఏమవుతుంది. కాబట్టి ఇప్పుడు దేశం మనం అసూయపడ అవసరం లేదనమాట. దేవుని పిలుపు పొందిన ప్రియులు మీరు అసూయపడ అవసరం లేదు, బాధపడ అవసరం లేదు. ఇద్దరు దేవజనులు వాడుతున్నప్పుడు మనం చూసుకొని బాధపడ అవసరం లేదు. కానీ మనం సంతోషించాలి, దేవుని స్తుతించాలి. దేవా పలానా దేవజనుడు, ఆమేన్, వారిని దేవా మీరు వాడుతున్నట్టు దేవా మీకు స్తోత్రం చెల్లించాలి. మనం చెల్లిస్తున్నామా? లేదంటే వారికి విధంగా మనం మాట్లాడుతున్నారా? కాబట్టి మనం దేవుని స్తుతించాలి ప్రియులారా. ఇప్పుడు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడతారు. ఒక సత్యం ప్రియులారా మనం అర్థం చేస్తున్నారు, క్రీస్తు గురించి ఎవరైతే చెప్తున్నారో ఎక్కువ కానీ ప్రీచింగ్ కానీ టీచింగ్ కానీ వారు ఎక్కువ దేవుడు వాడుతున్నారో వారి గురించి ప్రియులారా మనం ఆనందించాలి. వారు మనకు ఇబ్బంది కాదు. వారు ఎంత క్రీస్తు ప్రేరించబడుతున్న కొలది టీచింగ్ కానీ ప్రీచింగ్, ప్రార్థన కానీ ఆరాధన కానీ పరిచర్లు జరుగుతున్న కొలది ప్రియులారా మనకు మేలు అనమాట. అది మేలు ప్రియులారా. మన క్రీస్తునందు మన తోటి సహోదరులు మనకంటే ఎక్కువ వాడబడుతున్నప్పుడు మనకు నష్టం ఏమీ లేదు. ఏం నష్టం ఉంది ప్రియులారా? నష్టం ఉంది, సాతానికి మాత్రమే నష్టం. కానీ మనకు దేవుని అనమాట ప్రియులారా. దేవుని చేతిలో ఈ కాలంలో వాడబడుతున్న ఏ బ్రదర్ అయినా సరే, సిస్టర్ అయినా సరే, ఏ విశ్వాసం అయినా సరే ప్రియులారా అది మనకు మేలనమాట, కీడు లేదు. కానీ ఒక్కటి మాత్రం ప్రియులారా మనం గమనించాలి, మన క్రీస్తుతో నమ్మకం ఉండాలి. అంతే.
మన క్రిస్తుతో ప్రియులారా నేను మీరు నమ్మకంగా ఉండే చాలు, ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. క్రిస్తు మన అవసరాలు తీరుస్తాడు. తప్పకుండా క్రిస్తుతో నమ్మకంగా నేను మీరు ఉంటే మనల్ని కూడా తప్పకుండా వాడతారు ప్రియుల, వాడతారు. ఇప్పుడు కొందరు క్రిస్తుతో నమ్మకం ఉన్నారేమో, వారిని దేవుడు బలంగా వాడతారు. క్రిస్తుతో ప్రియుల మనం కూడా నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే నన్ను కూడా దేవుడు వాడతారు, మిమ్మల్ని కూడా దేవుడు వాడతారు. ఇంకా మనం చూసినట్టే ఒక శరీరంలో రకరకాల అవయవాలు ఉంది. అవయవాలను ఒక్కొక్క అవయవాలు ఒక్కొక్క పని ఉంది. కాబట్టి ప్రియుల మనం కూడా పరిచయలో రకరకాల పరిచయం ఉంది. కొందరు దేవుడు అపోస్తలుగా దేవుడు వాడుతున్నారేమో, కొందరు ప్రవక్తలుగా వాడుతున్నారేమో. వారి అవసరం, అపోస్తలు అవసరం, ప్రవక్తలు అవసరం, సువార్తలు అవసరం, పాస్టర్ అవసరం, బోధకులు, వీరందరూ అవసరం. 5-fold మినిస్ట్రీస్ దేవుడు వారిని గిఫ్ట్గా ఇచ్చామని బైబిల్లో రాయబడి ఉంది. ఒక అపోస్తలుడు ప్రియుల దేవుని పిలిపొందిన అపోస్తలు జీవగల దేవుడు వారిని పిలిచి అభిషేకించి జ్ఞానం ఇచ్చి కృప ఇచ్చి వారిని సిద్ధపరిచి సంఘానికి వారిని గిఫ్ట్గా ఇచ్చామన్నమాట. ఒక పాస్టర్ ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు వారిని సిద్ధపరుస్తాడు. నిజంగా దేవుని పిలిపొందిన పాస్టర్ అంటే దేవుడు వారిని సిద్ధపరిచి సంఘానికి గిఫ్ట్గా ఇచ్చామన్నమాట. ప్రవక్త గాని, సువార్తకులు గాని, టీచర్స్. కాబట్టి అలాంటి వారిని ప్రియులరా మన వారి కొరకు ప్రార్థన చేయాలి, ఎంకరేజ్ చేయాలి. కానీ కాబట్టి ప్రియులరా మనం కంపేర్ చేస్తారని, పలానా బ్రదర్ ఎక్కువ చేస్తారని, పలానా సిస్టర్ ఎక్కువ చేస్తారని, కొందరు తక్కువ చేస్తారని కంపేర్ చేయాల్సిన అవసరం ప్రియులరా ఏం లేదు. మన అవయవంలో చూడండి, మనం కంపేర్ చేస్తున్నామా? మన అవయవాలు కంపేర్ చేస్తున్నామా? కన్ను ఎక్కువ పని చేసి కన్ను చెవి కంటే ఎక్కువ పని చేస్తుందని, కాబట్టి కన్నుకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తామని మనం ఎప్పుడైనా అనుకున్నారా? లేదంటే చెవి ఎక్కువ పని చేస్తున్నాయి కాబట్టి చెవిని ఎక్కువ చూడాలి, కన్నును పక్క పెట్టాలని మనం ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా మనం ఆలోచన చేశారా? కాబట్టి ప్రియులారా కన్ను తన పని చేస్తున్నాయి, చెవి తన పని చేస్తుంది, నాలుక తన పని చేస్తుంది, నీ తన పని చేస్తుంది. అలాగే ప్రియులారా మనం ఒక్కొక్కరు దేవుడు అభిషేకం తంది దేవుడు తన రాజ్యం వరకు వాడుతున్నారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా కాబట్టి ఎవరి వారి దేవుడు ఇవ్వాలి, మనం కాదు ప్రియులారా, మనం కాదు, దేవుడు ఇవ్వాలి అనమాట. ఇప్పుడు మనుషుల సర్టిఫికేట్ కాదు, జీవగల దేవుడు మాట్లాడతారు, దేవుని మెప్పనమాట, దేవుడు చెప్పాలన్నమాట. సరే, కాబట్టి ప్రియులారా మన దేశం ఎవరి గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొందరు మనం చూస్తే ఎక్కువ దేవుని కొరకు వాడబడుతున్న వారి మీద ఎక్కువ బోధ చెల్లిస్తారు, ప్రత్యేకంగా సాతాన్ అనమాట దాని వెనుకే. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఈ యొక్క దేవజనాలకు వ్యతిరేకంగా దేశి మాట్లాడుతున్న వారిగా ఉండే పరిశుద్ధాత్మదేవుడు దుఃఖపరుస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు దుఃఖపరిచిన స్థాయిలో ఉండే మనం బలంగా దేవుని చేతిలో వాడబడలేదు. కానీ పరిశుద్ధాత్మను సంతోషపెట్టుకొని ఉండే ప్రియులారా మన దేవుని చేతిలో చాలా బలంగా దేవుడు వాడతారు, తప్పకుండా వాడతారు. కాబట్టి పరిశుద్ధాత్మతో ప్రియులారా మనం క్లోజ్ గా వెళ్దాం. కాబట్టి ప్రియులారా మనం వాక్యంతో నింపబడదాం, మన ఆత్మ వాక్యం కొరకు సమయం గడుపుతాం. వేరే మార్గం లేదు ప్రియులారా. ప్రార్థన, బైబిల్ చదవాలి, బైబిల్ సమయం గడపాలి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా వాక్యం పరిశుద్ధాత్మ వల్ల మనం నింపుకోవాలి. ఎంత నింపబడుతున్న కొలది అంతగా ప్రియులారా మనకు దేవున, మన ద్వారా ఇద్దరికి దేవున అనమాట. అంటే దానిలో మన ఫేత్ఫుల్ ఉండాలన్నమాట. అని చాలాసారి దానిలో మనం ఫేత్ఫుల్గా లేదేమో, ఓడిపోతాము. ఇప్పుడు ప్రియులారా మనం ప్రార్థనలో ఫేత్ఫుల్ ఉండాలి, ఆరాధనలో ఫేత్ఫుల్ ఉండాలి. కాబట్టి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవా నన్ను అభిషేకించము అని ప్రార్థన చేయాలి. ఇలా వాక్యం నింపదలే చాలా ప్రాముఖ్యం. వాక్యం మన ఆత్మలో నింపబడి ఉంటే నాకు అనేక దారులు తప్పకుండా ఓపెన్ అవుతాయి. ఇది ప్రజలకు అవసరం అనమాట. జీవవాక్యం ప్రజలకు అవసరం. హల్లెలూయా. ప్రజలకు జీవం అవసరం అనమాట. కాబట్టి ప్రియులారా దేవుని వాక్యాన్ని మనం ప్రేమిస్తాం. అధిక సమయం వాక్యంలో సమయం గడుపుదాం. ఆమేన్, హల్లెలూయా. అధిక సమయం గడుపుదాం. కాబట్టి 1 గంట 2 గంటలు అలాంటి ప్రార్థన ఒక దేవజనాలుగా ఉన్న వారికి సరిపోలేదన్నమాట. మామూలుగా ఉన్నవారు 1 నిమిషం కూడా ప్రార్థన చేయలేని వారికి 5 నిమిషం ప్రార్థన గొప్పది. 5 నిమిషం. కాబట్టి ప్రియులారా మనం ఇంక్రీజ్ చేసుకోవాలని ప్రార్థన. దేవుని శక్తి ఈ కాలంలో రిలీజ్ అవ్వాలి, మీ ఆత్మ నుండి దేవుని శక్తి రిలీజ్ అవ్వాలి. అలాంటి ప్రార్థన చేసినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక కాబట్టి వాక్యం మర్మాలు. కాబట్టి ఉన్నతిలో ప్రియులారా నేను మీరు నమ్మకం ఉండాలి. ఇంకా ప్రత్యేక ఫైనాన్షియల్ విషయంలో ప్రత్యేక మనం నమ్మకం చూపాలి, సాక్రిఫైస్ చేయాలి. లేదంటే ఫైనాన్షియల్ విషయంలో మనం ఎదగలే. చాలా మటుకు మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ ప్రాబ్లం తప్పకుండా మనం ఖచ్చితంగా ఇవ్వాలి అనమాట. కాబట్టి దశమభాగం ఇవ్వమని సంఘానికి నేర్పిస్తున్న మనమే దశమభాగం ఇవ్వలేని పరిస్థితులు ఉండే ఆ విశ్వాసులు ఎలాగిస్తారు సోదరు. కాబట్టి మనమే మాదిరి ఉండాలి. మనమే 20% మనం ఇవ్వలేదు అంటే వారికి ఎక్కువ ఇవ్వమని చెప్పినట్లయితే ఆ పని చేయలేదు అనమాట. ఆ వాక్యం పరిచర్య పని చేయలేదు, ప్రజల్లో అది పని చేయలేదు. యేసుక్రీస్తు ఒక బోధ ప్రియులారా మనం చూస్తున్నది అధికారంతో బోధించి, అంటే యేసుక్రీస్తు చేసి అంటే పాటించామన్నమాట. దేవునికి లోబడి
చెప్పిన కాబట్టి అది జీవము ఆత్మలాగా ప్రజలు విన్నప్పుడు వాళ్ళు పనిచేస్తారు అనమాట. ఇప్పుడు మనం వాక్యం వినడం మాత్రం కాదు, విన్నవారిగా మాత్రం ఉంటే మనల్ని మోసపరిచినట్టు అనమాట. వినడం మాత్రం చేయకపోలేదు, అది ప్రాక్టికల్ చేయాలి. అన్నదన్న హోలీ స్పిరిట్ ఆధారపడి ప్రాక్టికల్ చేయాలి. దానికి సాక్రిఫైస్ అవసరం, లోబడడం అవసరం అనమాట. ఇప్పుడు సాక్రిఫైస్ ఉంది, లోబడడం ఉంది. కాబట్టి అలాగ మనం నమ్మకంగా ప్రియులారా మనం ముందుకు వెళ్తున్న కొలది జీవగల దేవుడు అది చూస్తున్న దేవుడు తప్పకుండా 100% హెచ్చిస్తాడు. దాని లోపల అవుతుంది. ఇప్పుడు ప్రియులారా మనం ఫైనాన్షియల్ విషయంలో, ఆలోచనలో, మాటల్లో, క్రియల్లో, ఫైనాన్షియల్ విషయంలో ప్రియులారా మనం ఫెయిత్ఫుల్ ఉండాలన్నమాట. ఫెయిత్ఫుల్ చాలా ప్రాముఖ్యం. చిన్న విషయంలో ఎక్కువ ఫెయిత్ఫుల్ ఉండాలన్నమాట. మనం అయితే దేవుని చెప్తాం, గొప్ప విషయం ప్రభా నాకు ఇవ్వము, నేను దానిలో ఎక్కువ ఫెయిత్ఫుల్ చూపిస్తాం. పుట్టిగా మన మాటలు మాత్రమే. ఇప్పుడు చిన్న దానిలో ఫెయిత్ఫుల్ లేని వ్యక్తులు గొప్ప విషయంలో అసలే ఫెయిత్ఫుల్ ఉండలేదు. ఇప్పుడు చిన్న విషయంలో ప్రియులారా ఫెయిత్ఫుల్ చూపిస్తాం, చిన్నది నో ప్రాబ్లం. కానీ దేవుడు అది చూస్తున్న దేవుడు అనమాట. అలాగే నమ్మకంగా సాక్రిఫైస్ అవసరం. ఇప్పుడు మనం సాక్రిఫైస్ చేయాలి. కాబట్టి అలాగే మనం నేర్చుకోవాలి, ప్రాక్టికల్ చేయాలి, ప్రాణాన్ని లోపరుచుకోవాలి అనమాట. అది కొద్దిగా కష్టంగా అనిపిస్తేమో కానీ తర్వాత అది మధురంగా మనకు అనిపిస్తాయి. ఇప్పుడు విత్తనాలు మనం వేయాలి, వాక్య విత్తనాలు వేయాలి. టీచింగ్ అండ్ ప్రీచింగ్ ఈ కాలంలో ఎక్కువ జరగాలి. ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువగా జరగాలి. వీరుండే 24 hours జరగాలి అనమాట. వీరుండే ప్రతిరోజు జరగాలి అనమాట. మనమేమో ఆదివారం మాత్రం సరిపోలేదు. కాబట్టి దాని కొరకు టీం పరిచయం అవసరం అనమాట. ఒక్కరి పరిచయం చేసినట్లయితే ఒకవేళ 3 గంటలు కానీ 6 గంటలు కానీ 12 గంటలు చేస్తారు మంది. దానికంటే ఒక మనిషి ఎక్కువ కష్టం, ఎందుకంటే రెస్ట్ అవసరం. అందుకొరకే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అహరోనుకు మోసేకు సపోర్ట్ అహరోను దేవుడు ఇచ్చారు. ఇంకా ఊరును కలిపారు, యెహోషువను దేవుడు కలిపారు. అలాగే దేవుడు కొందరిని దేవుడు మనకి ఇస్తాడు. నమ్మకం ఉన్నప్పుడు కొందరు సహోదరుల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కనెక్ట్ చేస్తాడు. వారిను ఒక్కొక్క బాధ్యత మనం ఇవ్వాలన్నమాట. టీమ్ మినిస్ట్రీ. అప్పుడు ప్రియులారా మనం అలసిపోలేదన్నమాట. లేదని వెంటనే అలసిపోతాయి, మనం ముందుకు చేయలేం, మనం కాబట్టి ఇప్పుడు ఇలా టీమ్ మినిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ నింపబడిన వారిను దేవుడు కనెక్ట్ చేస్తాడు, చిత్తమైన వారిని కనెక్ట్ చేస్తాడు. అప్పుడు ప్రియులారా పరిచయం ఇంక్రీస్ అవుతాయి అనమాట, తక్కువ కాదు. కాబట్టి ఎవరైనా పర్వాలేదు, దేవుని చిత్తంలో పని జరగాలంది. ప్రాముఖ్యమైన విషయం దేవుని రాజ్యం ఇంక్రీస్ అవ్వాలి. అప్పుడు అపవాది రాజ్యం నాశనం అయిపోతుంది. కాబట్టి ఎవరి చేత వాడబడడం అని కాదు, కానీ పని జరగాలన్నమాట. కాబట్టి మన వంతు మనం సమర్పిస్తాం. కాబట్టి ఆదివారం మాత్రం కాకుండా మిగిలిన ప్రతిరోజు కూడా పరిచయం జరిగినట్టు దేవుడు కృప చూపునాక టీచింగ్ అండ్ ప్రీచింగ్, హీలింగ్ మినిస్ట్రీ కావచ్చు, దెయ్యాలను వెలగొట్టడం కావచ్చు, ఏదైనా సరే పరిశుద్ధాత్మ నడిపి పిల్లలు ఏ పరిచయం అయినా సరే అది ఇంక్రీస్ అవ్వాలన్నమాట. ఇప్పుడు అది ఇప్పుడు ఇలా మనం ఒకరి వల్ల మాత్రం అది సాధ్యం కాదు. ఎందుకంటే పెద్ద పని అనమాట, మామూలు పని కాదు. కాబట్టి మిగిలిన వారు, నమ్మకమైన వారు మనం ఆడి చేయాలన్నమాట. వారిని కూడా మనం వాడుకోవాలి, ప్రియులారా వాడుకోవాలి. అప్పుడు మాత్రమే మన రాష్ట్రం, దేశం ప్రియులారా క్రిస్తువును ప్రియులారా అందరూ తెలుసుకోవడానికి, అందరిని గ్రహించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఆదివారం మాత్రమని కాదు, కానీ ప్రతిరోజు పరిశుద్ధాత్మ నింపబడి వీళ్ళుంటే మనం చూస్తున్నది కంపెనీ మనం చూడవచ్చు. కొన్ని కంపెనీస్ ప్రియులారా మనం చూడవచ్చు, వారు చిట్ అలాగే ఒక్కొక్కరిని వాడినట్టు ప్రియులారా మనం చూడొచ్చు. కాబట్టి దేవుని రాజ్యంలో కూడా పరిశుద్ధాత్మ సహాయం వలన వాడుకోవాలి. రాత్రి ప్రార్థన పరిచయం కావచ్చు, కాబట్టి వాక్య పరిచయం కావచ్చు, ఆన్లైన్ పరిచయం కావచ్చు. కాబట్టి మనకు సాధ్యమైన మీడియాస్ కానీ అన్ని వాడుకోవాలన్నమాట. యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, మన వంతు అది బుక్స్ కావచ్చు, అన్ని విధంగా ఆన్లైన్, ఆఫ్లైన్ అన్ని సిస్టమ్ మనం వాడుకోవాలి అనమాట. దేవుని రాజ్యం వరకు సాధ్యమైనంత ప్రియులారా మనం వాడుకోవాలి. ఇక చేస్తున్న వారు దయచేసి మనం ఎంకరేజ్ చేయాలి, కానీ అడ్డుపడవద్దు అనమాట. వారికి వ్యతిరేకంగా దయచేసి మాట్లాడవద్దు. దేవా వారు ఎక్కువ వాడుకోమని ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్ళాలంతే. తప్పకుండా నిన్ను తప్పకుండా మనం నమ్మకుండా చాలు, మన కోరుతున్న దానికంటే ఎక్కువ దేవుడు వాడతారు ప్రియులారా. అలా మనమే చెప్తారు, మా ప్రభు నాకు కొంచెంసేపు రెస్ట్ కావాలని, మనం కొంచెంసేపు ప్రభు మీతో నేను కొంచెం కామగా ఉండాలని. కాబట్టి మన కోరిన దానికంటే ఎక్కువ పనులు ఉన్నాయి, మస్తు ప్రజలు తప్పకుండా దేవుడు మనం నమ్మకుండే, వాక్యానుసరంగా ఉండే అనేక ప్రజలు గుంపులుగా తప్పకుండా మన దగ్గరికి దేవుడు నడిపి వస్తారు. వారి భార్య పరిగెత్తుకొని వస్తారు. ఇప్పుడు ఇలా మనం నమ్మకంగా బ్రతుకుదాం. దేవుడు కృప అనుగ్రహించినాక కాబట్టి డివైన్ పవర్ ప్రియులారా, డివైన్ న్యాచురల్ మన అందరు ఎదిగినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవేశించినాక, అడ్డు గోడలు తొలగిపోయినాక, కాబట్టి వాక్యం ఎక్కువ పూజిస్తాం. వాక్యం ట్రస్ట్ అనమాట. మీరు ఎంత వయసైన తర్వాత కూడా మీరు పూజించిన వాక్యాన్ని మీరు ఆత్మలో నిలబడతాయి అనమాట. వాక్యం మీకు ఎంత వయసు అవుతున్న కొలది కూడా సహాయపడతాయి అనమాట.
డబ్బు కన్నా ఎక్కువ వాక్యం సహాయపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుని సహాయం, వాక్య సహాయం చాలా గొప్పది అనమాట. అది ఉండే మీరు బైబిల్లో రాయబడింది, నన్ను తిన్నవారు నా ద్వారా బ్రతుకుతారు, తప్పకుండా బ్రతుకుతాయి. మీరు అది మాత్రం టోపుగా నిలబడతాయి అనమాట. తక్కువ స్థాయిలో ఉండలేదు ప్రియులారా. వాక్యంతో నింపబడిన వారు, అభిషేకం నింపబడిన వారు ఏ రాష్ట్రమైనా సరే, ఏ దేశంలో అయినా సరే, ఎక్కడ ప్రియులారా వారు గొప్ప స్థాయిలో దేవుడు పరిశుద్ధాత్మదుడు నిలబెడతారు. అది దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి మనం వాక్యం పూజిస్తాం, ప్రార్థనలు, ఆరాధనలో లోతైన అనుభవంలోనికి దేవుడు నడిపిస్తాం. అనేక అభిషేకించినట్టు దేవుడు ప్రియులారా మనకు ఏ సమయంలో కృప అనుగ్రహించినాక, ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. మీ రక్తం ద్వారా మనకు అడుగుతున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ విన్న వాక్యాలు జీవమార్మాలకు మార్చము, క్రీస్తు అందరిలో ఎదిగినట్టు కృప చూపని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. ఈ రోజు దాకా తండ్రి ప్రభు మీ నామం కొరకు మమ్మల్ని నిలబడినట్టు వందనాలు. ప్రతి ఆడంగాల్లో తొలిపోయినాక, అభావాధికారులు ఏమైపోయినాక, ఆత్మీయుడుగా ఆత్మీయురాలుగా మేము దేవా మీ స్వరమిని పరిశుద్ధాత్మ దేవా మీ చిత్తానుసరంగా ప్రతి కృప తండ్రి మాకందరికీ తండ్రి అదేగా దేశమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. దేవా మీ శక్తి, మీ ప్రసన్నతతో దేవ కూడి వేసిన వారి అందరినం ఇప్పుడు నింబమని ప్రార్థన ఇస్తున్నాం. వారి అవసరాలు అద్భుతంగా ద నేమ్ ఆఫ్ జీసస్ తీర్చబడినాక అని ప్రార్థనిస్తున్నాం. వారు పరిచర్య మిలస్సి హోలీ స్పిరిట్ దేవా లోతైన అనుభవంలోనికి గొప్ప స్థాయికి దేవా మీరు నడిపించమని ప్రార్థనిస్తున్నాం. అద్భుతాలు, ఆశ్చర్యకార్య మిరకల్ వారి పరిచర్య ద్వారా జరిగినాక తండ్రి అనేక వీళ్ళు పరిగెత్తుకొని వచ్చి రక్షణ ఉంది అనుభవాలు దేవా దేయము, అనేకులు అభిషేకం ఉంది అనుభవాలు దేయము. రోజు రోజుకు పరిచర్య ఏషం లింగరిస్తున్నాక ప్రతిరోజు ప్రభు చిత్తం అయితే ప్రతిరోజు వాక్య పరిచర్య గారి టీచింగ్ గాని విచిత్తానుసరమైన ప్రార్థన పరిచర్య గారి ప్రతిరోజు అధికంగా జరిగినట్టు ఆ కృప తండ్రి దేశము తండ్రి ట్రీ మినిస్ట్రీ వెలమైన మంచి టీముగా తండ్రి ప్రతి ఒక్క దేవజనులు అనేకలు ఆమె మోసగా అహరోన్ ఇచ్చినట్టు హూరు ఏషుని కనెక్ట్ చేసినట్టు అనేకలు ఏషంలో ప్రతి ఒక్క దేవుడు జనాలతో ఏషంలో హోలీ స్పిరిట్ వారిన కనెక్ట్ అవునాకనే ప్రార్థనిస్తున్నాం. అలాగే బలమైన సేవ దేవ ప్రతి ఒక్కరు చేసినట్టు కృపదయమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం. రక్తంగా దభిస్తున్నాం. యేసు క్రీస్తు గొప్ప నామములో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.